హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ వెయిటింగ్ ఫోన్ అనే చెప్పుకోవచ్చు 2021లో. దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఆల్రెడీ మీరు thumbnail లో చూస్తున్నారు. సో రెడ్మీ K40 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియోని అయితే ఈ వీడియోలో చూసేద్దాం. సో ఇది వచ్చేటప్పటికే చైనాలో రీసెంట్గా లాంచ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దీని ప్రైజింగ్ అయితే టూ అగ్రెసివ్. బేస్ వేరియంట్ 128GB వేరియంట్ ఉన్న మొబైల్ ఫోన్ని 1999 yuans అంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 22,000 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. 870 ప్రాసెసర్, అది కూడా 5G ప్రాసెసర్తో, ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ. ఇన్ఫ్యాక్ట్ ఇదే మొబైల్ ఫోన్ని మన ఇండియాలో వీళ్ళ సబ్ బ్రాండ్స్ అయినటువంటి అంటే షావమీ కంపెనీదే షావమీ Mi11X అనేటువంటి పేరుతో, అలాగే పోకోలో F3 అనేటువంటి పేరుతో మన ఇండియాలో అతి త్వరలో రానుంది. సో ఈ రోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ తో పాటు ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే నాకైతే ఈ ఫోన్ ఇనిషియల్గా చాలా 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 బాగా నచ్చింది. కొన్ని ఫీచర్స్ అయితే ఇంక్లూడింగ్ ఫెంటాస్టిక్, ముఖ్యంగా చెప్పాలంటే దీని డిస్ప్లే గురించి. సో దీంట్లో నాకు నచ్చినటువంటి అంశాల గురించి కూడా ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ని అయితే గట్టిగా లైక్ చేయండి. సో లైక్ చేస్తే రీచ్ పెరుగుతుంది అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియా గ్రూప్స్ అన్నింటిలో కూడా షేర్ చేయగలరని చెప్పి నా మనవి. మరి ఆలస్యం చేయకుండా ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? అదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్, మనకి రిటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్లో అయితే కొంచెం బాగానే డ్యామేజ్ అయింది. సో లోపల ప్రోడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. మాక్సిమం అయితే ఏం కాదు. సో ఇక్కడ మీరు చూసారంటే K40 అనేటువంటి బ్రాండింగ్ అలాంగ్ విత్ 5G అని చెప్పి మనకు రావడం జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు దీనికి సంబంధించినటువంటి వేరియంట్ అలాగే కలర్తో పాటు దీనికి సంబంధించినటువంటి IMEI అలాగే సీరియల్ నెంబర్స్ అయితే చూడొచ్చు. ఇక రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీకు రెడ్మీ K40, బాటమ్ షావమీ లోగో, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ K40 అని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ మీకు ఇక్కడ బ్రాండింగ్ ని మనకు కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఎక్కడ ఎలాంటి సీల్స్ అనేవి ఉండవు. ఎందుకంటే అలా ఉంటే మనం కస్టమ్స్ డ్యూటీస్ మరింత పే చేయాల్సి ఉంటుంది. సో ఇక బాక్స్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు డిజైన్ బై రెడ్మీ అని చెప్పి, అలాగే దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ ప్రోడక్టే మనకు రావడం జరిగింది. సో ఈ మొబైల్ అయితే పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏమున్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే ఒక 33 watts కి సంబంధించినటువంటి ఒక ఫాస్ట్ ఛార్జర్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దీంతో పాటు ఒక మంచి హై క్వాలిటీకి సంబంధించినటువంటి USB Type A to Type C కి సంబంధించినటువంటి కేబుల్ని. సో ఇదైతే మనము రెగ్యులర్గా అన్నిట్లోనూ చూస్తూనే ఉంటాం. వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఎడిషనల్ కార్డ్బోర్డ్ చిన్న బాక్స్లో ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. సో ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ సిమ్ ట్రేని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ సమ్ పేపర్ వర్క్. సో ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ అఫ్ కోర్స్ అంతా కూడా చైనీస్లోనే ఉంది. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే కనుక హియర్ ఇట్ ఈస్, దీనికి సంబంధించినటువంటి సిలికాన్ TPU కేస్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో అంత హార్డ్ అయితే ఏం లేదు కానీ పర్వాలేదు, బిల్ట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. సో దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కోసం మనకి ఇక్కడ TPU కేసులో ఒక చిన్న హోల్ కూడా రావడం జరిగింది. సో ఇక ఫైనల్లీ ద కింగ్ ఆఫ్ ద షో హియర్ ఇట్ ఈస్ రెడ్మీ K40. సో దీని అయితే మనం ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీరు చూడొచ్చు దిస్ ఇస్ ద ప్రోడక్ట్. రేర్, దీని డిజైన్ కూడా ఫెంటాస్టిక్. అఫ్ కోర్స్ ఇదే మన ఇండియాలో పోకో F3 పేరు మీద తీసుకొని రానున్నారు. సో K40 Pro ఏదైతే ఉందో పోకో F3 Pro కింద మన ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి సంబంధించినటువంటి ఓవర్ చూద్దాం, ఆ తర్వాత ఫోన్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్గా బిల్ట్ క్వాలిటీ విషయానికి వచ్చారన్నట్లయితే ఇదంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్తోనే డిజైన్ చేసినటువంటి బాడీ ఇదంతా. సో రేర్ వచ్చేటప్పటికి మనకి వీళ్ళు గ్లాస్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈవెన్ ఫ్రంట్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో డిజైన్ అయితే ఫెంటాస్టిక్ గా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే రేర్ ఉండేటువంటి ఈ కెమెరా మాడ్యూల్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ స్పీకర్ గ్రిల్స్ తో పాటు ప్రైమరీ మైక్రోఫోన్ అలాగే సిమ్ కార్డ్ కి సంబంధించినటువంటి ట్రే కూడా మనకి బాటమే రావడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ ఏదైతే ఉందో కంప్లీట్లీ జీరో, ఏమీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయలేదు. చాలా బాగుంది, చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా ఉంది. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ స్పీకర్ తో పాటుగా మనకి ఇక్కడ IR బ్లాస్టర్ ని అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని కూడా వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రంట్ డిస్ప్లే కూడా మీకు 6.67 inches కి సంబంధించి ఈవెన్ పంచ్ హోల్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే
చాలా 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 థిన్ అంటే చాలా చిన్న పంచ్ హోల్ కట్అవుట్ నే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కెమెరా మాడ్యూల్ విషయానికి వచ్చారన్నట్టు ఇక్కడ మీరు చూడొచ్చు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ తో పాటు మీకు సెకండరీ అంటే మైక్రోఫోన్ రికార్డింగ్ కోసం అలాగే డ్యూయల్ టోన్ కి సంబంధించినటువంటి ఫ్లాష్ ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక బ్యాక్ సైడ్ గ్లాస్ విషయానికి వచ్చారంటే ఫింగర్ ప్రింట్ అట్రాక్ట్ అయితే అవుతున్నాయి. చూసారు కదా, చాలా ఫింగర్ ప్రింట్ స్టెయిన్స్ అయితే పడుతున్నాయి. సో ఫస్ట్ ఇనిషియల్ గా వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ టీపీయూ కేస్ ఏదైతే ఉంది, ఈ టీపీయూ కేస్ లో మనం వేసి అయితే చూద్దాం. సో ఈవెన్ టీపీయూ కేస్ లో మీరు ఇక్కడ వేసినా కానీ సైడ్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం బంప్ గా రావటం వల్ల మీకు మొబైల్ ఫోన్ కింద పడ్డా కానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు, ముఖ్యంగా డిస్ప్లే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ. సరే, మొబైల్ ఫోన్ వెయిట్ కూడా ఎంత ఉంది ఏంటి అనేది చూద్దాం. కేవలం 196 గ్రామ్సే రావడం జరిగింది. ఫోన్ బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా నేను మీకు ఫాస్ట్ గా చెప్పేస్తాను. సో ఇందులో వచ్చేటప్పటికి మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 875G ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది. వచ్చేటప్పటికి 7 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద దీన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. ఎడ్రినోకి సంబంధించినటువంటి 650 GPU, LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే UFS 3.1 128GB మినిమం, అలాగే మాక్సిమం వచ్చేటప్పటికి మీకు 256GB దాకా రావడం జరుగుతుంది. ఇక స్క్రీన్ డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి సూపర్ AMOLED స్క్రీన్, అలాగే 20:9 ఆస్పెక్ట్ రేషియోతో పాటు 395 PPI గా, అలాగే మాక్సిమం బ్రైట్నెస్ వచ్చేటప్పటికి 1300 nits గా మనకి ఇది రావటం మరొక విశేషం. ఈవెన్ ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో ఇందులో డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు మీకు HDR10+ సపోర్ట్ చేయటం, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఇది సపోర్ట్ చేయటం మరొక విశేషం. ఇక రేర్ వచ్చేటప్పటికి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ 48+8+5, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 20 మెగాపిక్సెల్ కెమెరాగా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 4520 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ 0 to 100% వచ్చేటప్పటికే ఇది కేవలం మీకు 52 minutes లో కంప్లీట్ చేయటం మరొక విశేషం. హియర్ ఇట్ ఈస్ ఫైనల్లీ మనకి ఇక్కడ ఫోన్ అయితే బూట్ అవడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ లో మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే మీకు డివైస్ లో కూడా ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు 12.7.0 మనకు రావడం అయితే జరిగింది. 223 MB. ఈవెన్ మనకి ఇండియాలో వచ్చేటప్పటికే 12.5 తోటి అఫీషియల్ గా దీన్ని రివీల్ చేసిన ఆశ్చర్యపడాల్సిన లేదు. నేను మీకు ఇక్కడ డిస్ప్లేలో డార్క్ థీమ్ అయితే అప్లై చేస్తాను, మీకు బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూసే ముందర ఇక్కడ మీరు చూసారంటే ఇది చైనీస్ వర్షన్ కాబట్టి మీకు ఆబ్వియస్ గా కొంచెం మనకి బ్లాట్వేర్ అనేది రావడం జరుగుతుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి దీని లోపల మరింత ఇన్ఫర్మేషన్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో సెట్టింగ్స్ లో అబౌట్ ద ఫోన్ లోకి అయితే నేను వెళ్తున్నాను. సో ఇక్కడ మై డివైస్ లోకి వెళ్ళారు అన్నట్లయితే సో హియర్ ఇట్ ఈస్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డివైస్ తో పాటు ర్యామ్, అలాగే స్క్రీన్ సైజ్, అలాగే దీనికి సంబంధించినటువంటి ప్రాసెసర్, అలాగే రెస్ట్ ఆఫ్ ద స్పెక్స్ అన్ని కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళారు అన్నట్లయితే Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో ఉండేటువంటి సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది February 1, 2021 సెక్యూరిటీ ప్యాచ్ తోనే మనకి ఇది రావడం అయితే జరిగింది. ఇంటర్నల్ స్టోరేజ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు 128GB లో ఇది వచ్చేటప్పటికి మనకి 102GB ఏదైతే ఉందో ఇంకా అవైలబుల్ ఉంది. అంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్ని కూడా మనకి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీకి ఆక్యుపై అవ్వడం అయితే జరిగింది. ఇక దీంట్లో మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా అడాప్టివ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అయితే మనకి ఇందులో రావడం జరగదు. సో స్టాండర్డ్ లో మీకు 60 Hz లో పెట్టుకుంటే పర్వాలేదు, లేదు అన్నట్లయితే 120 Hz లో మీకు అప్రాక్సిమేట్లీ 1 day దాకా బ్యాటరీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చాలా బాగానే ఉంది. ఈవెన్ డిస్ప్లే బెజల్స్ కూడా చాలా థిన్ గానే మనకు రావడం జరిగింది. ఈవెన్ ఇందులో మనకి మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికే 1300 nits ఉంటుంది. ఈవెన్ మీరు ఇక్కడ సన్లైట్ మోడ్ని యాక్టివేట్ చేసుకున్నారు అన్నట్లయితే డిపెండ్స్ అపాన్ మీరు ఆ లైటింగ్ అంబియంట్ సెన్సార్స్ని బేస్ చేసుకొని ఇది మనకి ఆటోమేటిక్గా రైజ్ అవడం జరుగుతుంది. ఈవెన్ రీడింగ్ మోడ్ని కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. ఈవెన్ షెడ్యూల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి ఏఐ ఇమేజ్ ఇంజిన్ని కూడా మనం ఇందులో యాక్టివేట్ చేసుకోవచ్చు. ఆల్ HDR ఎన్హాన్స్మెంట్స్ అంటే HDR వీడియోస్ అన్నింటినీ కూడా ఎన్హాన్స్డ్ క్వాలిటీతో మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు MEMC మోషన్ ఎమిషన్ మోషన్ కంట్రోల్ టెక్నాలజీ కూడా మనకి ఇందులో తీసుకొని రావడం మరొక విశేషం. సామ్సంగ్ కి సంబంధించినటువంటి E4 డిస్ప్లే గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక దీంట్లో ఒకసారి వీడియో కంటెంట్ క్వాలిటీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఈవెన్ ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ కూడా రావటం మరొక విశేషం.
ఈవెన్ ఒకసారి మనం అమెజాన్ ప్రైమ్లో దీని వీడియో కంటెంట్ కూడా ఎలా ప్లే అవుతుంది ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు వైడ్ వన్ L1 సపోర్ట్ ఇచ్చినా కానీ ఇది వాస్తవానికి మన ఇండియన్ యాప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇక్కడ మీకు ఫుల్ హెచ్డీలో అయితే ప్లే కాదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మనకి నార్మల్ క్వాలిటీతోనే ప్లే అవుతుంది. ఇదైతే హెచ్డీ కాదు. మన ఇండియాకి తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వీళ్ళు మనకి వైడ్ వన్ L1 సపోర్ట్ని తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఏదైతే ఉందో సింప్లీ ఆసమ్. ఒకసారి ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేయొచ్చు. చాలా ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. అండ్ బై ద వై దీని లోపల మనకు ప్రొవైడ్ చేసినటువంటి సిమ్ కార్డ్ సిస్టమ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే మనకి నీట్ గా గ్యాస్ కిట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే వాటర్ దీని లోపలికి వెళ్లే అవకాశాలు కూడా చాలా తక్కువ. సో ఇక్కడ మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ 5G సపోర్ట్ చేయటం మరొక విశేషం. సో ఇక్కడ మీరు చూసారు కదా, అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో 1x జూమ్, అలాగే 2x జూమ్, అలాగే మీకు 0.6 అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా మనకి ఇక్కడ వీడియోస్ అలాగే ఫోటోగ్రాఫ్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ పోర్ట్రేట్ అలాగే మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే మరికొన్ని ఫీచర్స్, ఈవెన్ దీంట్లో ఉండేటువంటి డైరెక్ట్ 48 మెగాపిక్సెల్ నైట్ సైడ్ మోడ్, పానోరామా, ఇట్లా మరిన్ని ఎఫెక్ట్స్ తోటి మనం మోర్ కెమెరాస్ని అయితే తీసుకోవచ్చు. ఈవెన్ ఇందులో మనకి వ్లాగింగ్ మోడ్ కూడా ఇచ్చారు. అంటే సాధారణంగా టిపికల్ షామీ సంబంధించినటువంటి కెమెరా ఇంటర్ఫేస్ మనకి ఇందులో రావడం జరిగింది. సో ఈవెన్ వీడియోలో మీరు చూసారు అన్నట్లయితే అప్ టు 4K 30 FPS దాకా మీరు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారంటే ఫ్రంట్ వీడియోలో కూడా మీకు ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ పిక్చర్స్ అలాగే వీడియోస్ ని చూసేద్దామా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో రియర్ కెమెరా ద్వారా నార్మల్లో క్యాప్చర్ చేశాను. ఇది వచ్చేటప్పటికే నేను HDR యాక్టివేట్ చేసి క్యాప్చర్ చేసింది. అండ్ ఇది వచ్చేటప్పటికే మనం AI క్యాప్చర్ చేసి అంటే యాక్టివేట్ చేసి క్యాప్చర్ చేసింది. సో AIలో కొంచెం బెటర్గా ఉంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్లో, సో చూడండి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి 2x జూమ్లో నేను క్యాప్చర్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో నార్మల్ రెగ్యులర్ ఫోటోగ్రఫీ. సో ఓవరాల్గా పిక్చర్ డీటెయిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇది ఇండోర్ లైటింగ్ కండిషన్లో నేను బుకే ఎఫెక్ట్ ద్వారా క్యాప్చర్ చేశాను. సో ఇది అవుట్డోర్ కండిషన్లో పోర్ట్రేట్ ఎఫెక్ట్. సో రెండు కూడా ఫెంటాస్టిక్. ఇది వచ్చేటప్పటికే మ్యాక్రో లెన్స్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. 5 మెగాపిక్సెల్ ఇందులో తీసుకొని రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో నేను ఫ్రంట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది నార్మల్ మోడ్. ఇది వచ్చేటప్పటికే మనకి ఫ్రంట్ పోర్ట్రేట్ మోడ్ ద్వారా క్యాప్చర్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో నేను 48 మెగాపిక్సెల్ ద్వారా క్యాప్చర్ చేసినటువంటి పిక్చర్. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇనిషియల్గా అయితే నాకు ఫోన్ చాలా స్లిమ్ అండ్ స్లీక్గా డిజైన్ చేశారు. సో ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. ఈవెన్ మనకి వెయిట్ 191 గ్రామ్స్ అన్నా కానీ అంత వెయిట్ లేదేమో అన్న ఫీల్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకు వాడినటువంటి సామ్సంగ్ E4 డిస్ప్లే, సో సన్లైట్లో కూడా పెర్ఫార్మెన్స్ అయితే ఫెంటాస్టిక్. ఇకపోతే దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, IR బ్లాస్టర్, ఏ ఫ్యూచర్ని కూడా వీళ్ళు వదలకుండా, ముఖ్యంగా చెప్పాలంటే దీంట్లో మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఏదైతే యాపిల్ ఫోన్లో చూస్తుంటామో ఆ లెవెల్లో దీనిలో లీనార్ వైబ్రేటర్ మోటార్ని మన ముందుకు తీసుకొచ్చారు. సో ఫెంటాస్టిక్ ఫీడ్బ్యాక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ ఆడియో కూడా మనకి లౌడ్గా రావడం జరుగుతుంది. ఇక కెమెరా శాంపిల్స్ మీరే చూశారు కదా. సో డీటెయిల్డ్గా కెమెరా రివ్యూని కూడా మేము ముందుకు తీసుకొస్తాను. ఆ వద్దా కావాలనేది లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఏమైనా వీడియోస్ చూడాలనుకుంటే లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరని చెప్పి మనవి. ఇక దీన్ని కొన్ని రోజులు నేను యూజ్ చేసిన తర్వాత దీని ఫుల్ రివ్యూని కూడా మన ఛానల్లో తీసుకొస్తాను. స్టే ట్యూన్ ఫర్ దాట్. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికే Mi11X అనేటువంటి పేరుతో, అలాగే పోకో F3 అనేటువంటి పేరుతో కూడా మన ఇండియాలో లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ మన ఇండియాలో మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 128GB బేస్ వేరియంట్ సుమారుగా 25,000 రూపాయలకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈవెన్ 25,000 రూపీస్ అన్నా కానీ ఇది ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ అనే నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ గురించి? లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.